సంగీత సాహిత్య స్వర సంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న దేవర పార్ట్ 1 నుంచి థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. దావూది అనే హుక్ లైన్తో సాగే ఈ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. ఈ పాటని రాసింది రామజోగయ్య శాస్త్రి. ఇక్కడ ఒక పల్లవి చరణం ఉన్నాయి. పల్లవిలో సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. పొయ్యి మీద మసాలా మరిగిందంట, కొరమీన నిన్ను కోసుకుంటా ఇవాళ అని చెప్తున్నాడు. అంటే హీరోయిన్ ఇక్కడ కొరమీన్తో పోల్చాడనమాట హీరో గారు. కొరమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల, పొయ్యి మీద మరిగిందే మసాలా. దానికి హీరోయిన్ ఏమంటుందో తెలుసా? చెలికూన వయసాగుకిస్తారేలా, కసిమీన తొలి విందులియాల. తన వయస్సుని సాగు చేయడానికి ఇస్తుందంట. ఎప్పుడు రేయేలా, రాత్రి వేళ, రాత్రిపూట తన వయసును సాగు చేసుకోమని హీరో గారికి ఇస్తుంది. అలాగే తొలి విందులు ఇవ్వాలి అని చెప్పి అంటుందన్నమాట. పల్లవిలో ఉండేది ఈ 2 లైన్లే. కిలికిలియే కిలికిలియే కిలికిలేయో, కిలికిలియే కిలికిలియే కిలియో. ఈ హుక్ లైన్ రిపీట్ అవుతుంది. అలాగే దావూది అనేటువంటి హుక్ లైన్ కూడా సాంగ్లో రిపీట్ అవుతుంది. ఇదే హైలైట్ అనమాట ఈ సాంగ్ మొత్తానికి. ఓకే, దావూది వాదీరే వాదీరే అనేటువంటి హుక్ లైన్ అయితే ఉందో అదైతే హుక్ లైన్ ఇంకా నా మైండ్కి ఎక్కలేదు, కానీ మీరు సాంగ్లో వినండి. ఆ హుక్ లైన్ అయితే మాత్రం సంథింగ్ ఐ థింక్ అరబీ వర్డ్స్ లాగా అనిపించినాయి. ఎందుకంటే ఎర్ర సముద్రం ఏరియా అంతా కూడా అరబ్ కంట్రీసే కాబట్టి ఆ పదాలను ఏమైనా యూజ్ చేసినట్టుగా అనిపించింది. ఓకే, ఇదే హుక్ లైన్ పాటలో రిపీట్ అవుతుంది. తర్వాత చరణం విషయానికి వస్తే, నీ ఎటవాలు సూపే ఎదల సమ్రాణి, నన్నెక్కించవే పిల్ల రెక్కల గుర్రాన్ని. ఆ పిల్ల ఏటవాలు సూపు తన ఎదలో సాంబ్రాణి రగిలించిందని చెప్తూ తనని రెక్కల గుర్రం ఎక్కించేసిందంట హీరోయిన్. అలా చెప్తున్నాడు. దానికి అప్పుడు అమ్మాయి ఏం చెప్తుందంటే, ఆకట్టుకుంది ఈడు ఆకలి సింగాన్ని, జో కొట్టుకుంటా ఒళ్ళో చీకటి కాలాన్ని. ఆకలితో ఉన్న సింహాన్ని ఆకట్టుకుందంట ఈ అమ్మాయి ఈడు. ఆ సింగాన్ని తన ఒళ్ళో పెట్టుకుని చీకటి కాలం అంతా కూడా జోకొట్టుకుంటానని చెప్పి చెప్తుంది. అప్పుడు హీరో ఏం చెప్తుంటే, నల్కి సూనడం గింగిర గింగిర గింగిరమే, రంగుల పొంగుల బొంగరమే, సన్నగా నున్నగా బల్లెగా చెక్కావే. నలుసంత ఉన్న నడుము కాబట్టి గింగిర గింగిర గింగిరమే, రంగుల పొంగుల బొంగరమే, నున్నగా సన్నగా భలే చెక్కావే అని అమ్మాయి నడువంపుల్ని చక్కగా వర్ణిస్తున్నాడు. దానికి ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఇంకేంది ఎడం కస్సున బుస్సున పొంగడమే అంట. ఇంకా ఎడం ఎందుకు, ఇద్దరి మధ్య దూరం ఎందుకు, కస్సున బుస్సున పొంగడమే, కాముడి చేతికి లొంగడమే, ఇంకా కాముడి చేతికి మనం లొంగిపోవాలి, హక్కుగా ముక్కుగా భలే దక్కావే అని చెప్పేసి తన అదృష్టాన్ని అతనితో చెప్తుందనమాట. భలే దక్కావు నువ్వు మాత్రం నాకు. ఇది సాహిత్యం గురించి. మళ్ళీ కిలికిలియే అనే హుక్ లైన్, దావూది అనే హుక్ లైన్స్ రిపీట్ అవుతూ పాట కంప్లీట్ అవుతుంది. చాలా చిన్న పాట ఇది. ఇది సాహిత్యం గురించి మాట్లాడుకోవడానికి గొప్పగా అయితే ఏం లేదు, కానీ సరదాగా ఉంది. ఫాస్ట్గా పదాలతో. సంగీతం విషయానికి వస్తే, ఈ సంగీతాన్ని ఇది అనిరుద్ధ్ మ్యాజికల్ మ్యూజిక్ అనడానికి ఏం లేదు. హలమత్తి హబీబో హలమత్తి హబీ ఉందాలే, ఆ పాట ఛాయలు ఈ పాటలో అనిపిస్తే అనిపించవచ్చు. అది చేసేది ఏం లేదు. నువ్వు కావాలయ్యా కావాలయ్యా, ఈ పాట కూడా మీకు ఎక్కడన్నా అనిపిస్తే అనిపించవచ్చు. వేరే వేరే పాటల ట్యూన్స్ అన్నీ కూడా వినిపించినాయి అంటే అందులో మన తప్పేమీ లేదు. ఆ తప్పే ఉందంటే కనుక అనిరుద్ధ్ తప్పే. ఓకే, ఇది ఇంకా ఒక క్యాచీ ట్యూన్. ఏదైతే ఏంటి, పోకిరి సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు వచ్చామన్నది కాదు ముఖ్యం, బుల్లెట్ దిగిందా లేదా అని. అది ఎలా ఉన్నా సరే పాట మైండ్కి ఎక్కిందా లేదా, అది ఎక్కేస్తుంది. స్లో పాయిజన్ లాగా ఎన్టీఆర్ సాంగ్ కాబట్టి మనం కొన్ని వందల సార్లు వింటాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ పాట మన మైండ్లోకి ఎక్కేస్తుంది. తర్వాత మనమే మాట్లాడుకుంటాం చాలా బాగుంది పాట అని. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే, ఈ పాటని పాడింది నకాష్ అజీజ్ అండ్ అకసా. ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. తెలుగు పదాలని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అయినా సరే, ఏదైనా సరే, ఇప్పుడు రేయేలా అన్నప్పుడు రేయాలా, ఇంకేంది ఎడం, ఇంకేంటి ఇద్దరి మధ్య ఎడం అని, ఏదైనా సరే సింగర్స్ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. పాట చాలా బాగుంది వాళ్ళ వాయిస్లో. సంగీతపరంగా, సాహిత్యపరంగా, స్వరపరంగా మాట్లాడుకున్న తర్వాత దృశ్యపరంగా మాట్లాడుకుంటే, ఒక వేసినటువంటి ప్రత్యేకమైన సెట్లో ఈ పాటని పిక్చరైజ్ చేశారు. చాలా బాగుంది. ఎన్టీఆర్ స్టెప్స్ అన్నీ కూడా ఎనర్జీ లెవెల్స్ మామూలుగా కాదనమాట. కిలికిలియే కిలికిలియే కిలికిలియో, ఈ స్టెప్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. ఇంకా చాలా హలమత్తి హబీబో, ఈ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని కూడా
యూజ్ చేశారు. మరి కొరియోగ్రాఫర్ క్రెడిట్ ఎక్కడా కూడా ఇక్కడ కనిపించలేదు. ఐ థింక్ నేను అనుకోవడం శేఖర్ మాస్టర్ కంపోజిషన్ అని అనుకుంటున్నాను. చూద్దాం. మొత్తం మీద పాట చూసుకుంటే పిక్చరైజేషన్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్, జాన్వీ కపూర్ అందాలు జూనియర్ ఎన్టీఆర్‌తో ఈక్వల్‌గా డాన్స్ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరి పెయిర్ చాలా అందంగా ఉంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉంది. రొమాన్స్ బాగా పండింది. టోటల్‌గా పాట అయితే మాత్రం బాగుంది అని అనిపించింది. అంతే. ఇంక అంతకుమించి ఎక్కువ చెప్పుకోవడానికైతే ఈ పాటలో ఏం లేదు. సాహిత్య పరంగా గానీ, సంగీత పరంగా గానీ, సింగర్స్ పరంగా గానీ మాట్లాడుకోవడానికి అంత గొప్పగా అయితే ఏం లేదు. రొటీన్ సాంగ్ ఒక ఫాస్ట్ నెంబర్ కావాలి జూనియర్ ఎన్టీఆర్‌కి అన్నట్టుగా ఇది కంపోజ్ చేసినట్టుగా అనిపించింది. ఏదేమైనా బాగుంది పాట. ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొక పాటతో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.